ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసింది పెట్టిన చోట పెట్టడం రాదు గాని ఇప్పుడు పెద్ద సాయం చేయడానికి వస్తుందట. మావయ్య అరుపుల్లా ఉన్నాయి కదా, రండి. యాండి, మీరు ట్రైనింగ్ లో దిగిన ఫోటో ఇప్పుడు మీకు ఎందుకండి? నాకు కావాలి, నాకు చూసుకోవాలని ఉంది. ఫోటో పోగొట్టిందే కాకుండా మళ్ళీ నన్నే తప్పులు పడుతున్నావా? మీకో దండం మహాప్రభు, మీరు చిరాగ్గా ఉన్నప్పుడు ఏది మాట్లాడినా తప్పైపోతుంది. అవును, అలాంటప్పుడు మాట్లాడుకో. మాట్లాడండి, వెతుకోండి. మావయ్య, అత్తయ్య, ఎందుకలా అరుచుకుంటున్నారు? ఏం జరిగింది? ఏం జరిగిందో నువ్వే మీ మావయ్యని అడిగి కనుక్కో అమ్మా. ఈయంతో వేగడం నా వల్ల కావటం లేదు. ఏమైంది అంకుల్? ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నాకు చాలా ఇష్టమైన నా ట్రైనింగ్ అప్పుడు ఫోటో అమ్మా, నేను జాగ్రత్తగా పెట్టుకుని ఉన్నా. మీ ఆంటీ ఎక్కడో పడేసింది. చూడు బాగి, ఆ ఫోటో నేనే ఎక్కడో పెట్టేశానంటున్నారు. అసలు ఈ మనిషి ఆ ఫోటో నాకు ఇవ్వనే లేదమ్మా. ఈయనే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు. సరే సరే సరే, మీరిద్దరు కూర్చొని చిల్లవ్వండి. ఆ ఫోటో మేమిద్దరం వెతుకుతాం. మావయ్య, రండి కూర్చోండి. అత్తయ్య, ఈ ఫోటోలో ఉంది ఎవరిదో చెప్పుకో చూద్దాం. ఆనంద్ కాదు, ఆకాష్ కూడా కాదు, మావి కాదు, మీ అబ్బాయా? అవునా? ఆ ఫోటోలో ఏముందని అంతగా నవ్వుతున్నారు? ఇది మీరు చూసే ఫోటో కాదులే అనామిక గారు. నేను చూసే ఫోటో కాదా? ఏ, ఎందుకు? అదంతే, చూడకూడదు. ఈ ఫోటో ఎప్పుడు తీశారు అత్తయ్య? అమర్ ప్రతి పుట్టినరోజుకి కొత్త బట్టలతో ఫోటో దిగడం ఆనవాయితీ. ఒకసారి ఈయన తెచ్చిన బట్టలు అమర్కి నచ్చలేదు, వేసుకోనని ఒకటే గొడవ. బట్టలు వేసుకోకపోతే అలాగే ఫోటో తీస్తానని చెప్పా. తీసుకోని నిలబడ్డాడు, నేను ఫోటో తీసేశా. మావయ్య, ఈ ఫోటో నేను తీసుకొచ్చా ప్లీజ్. నా కొడుకునే ఇచ్చేశాను, ఫోటో ఇవ్వలేనా? తీసుకోమ్మా. థ్యాంక్స్ మావయ్య. చూసారా అన్నీ ఎంత భద్రంగా దాచానో? మరి నా ఫోటో ఎక్కడా? వీళ్ళు మళ్ళీ మాటలు యుద్ధం మొదలు పెట్టేశారు. జంప్ అయిపోవడం బెటర్. అన్నీ నీ వల్లే వస్తున్నాయి. నా వల్లేం కాదు. ఈ అమ్మాయి ఏమైంది? నీ అరుపులకు భయపడి పారిపోయింది. ఆగండి, నేను రాతోడిని తీసుకొస్తాను, అతనే మిమ్మల్ని భరించగలడు. అబ్బా, హలో లూస్, నిన్నే పిలుస్తుంది. పిలుస్తుంటే మాట్లాడవేంటి? ఏమైంది? ఎందుకు అలా నవ్వుతున్నావు?
ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు. హే, ఎందుకు నవ్వుతున్నావు చెప్తావా లేదా? అక్కడ చూడండి. నిన్ను హే, బాగి హే, హే, బాగి హే. నమ్మక ద్రోహి. ఏమండి, ఆగండి. అమ్మా సార్, మీరు అడిగిన ఫోటో కోసం ప్రతి ఆల్బము, ప్రతి పేపరు, ప్రతి ఫైలు అన్నీ ఎతికేశాను సార్. మీరు అడిగిన ఫోటో మాత్రం కనిపించలేదు సార్. మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి సార్, అక్కడ చాలా పనులు ఉన్నాయి. అలా ఎలా కుదురుతుంది? సాయం చేస్తానని చెప్పావు కదా, పూర్తిగా చేసి వెళ్ళు. మళ్ళీ మొదటి నుంచి అన్ని వెతుకో. అమ్మ బాబు, ఏంటి సార్? ఆ పైనుండేవి కూడా వెతకాలి. అమ్మా అమ్మా ఆ, సార్ అమ్మా, ఈ ఫోటో ఎవరు బయటికి తీశారు? అది నన్ను కాదు నాన్న, పురాతన తవ్వకాలు మొదలుపెట్టిన మీ నాన్నని అడుగు. ఏం ఫోటో సార్? ఏదో ఒక ఫోటోలే. నువ్వు నా వస్తువులు పెట్టిన చోట ఉండనిస్తే ఈ తవ్వకాలు చేయాల్సిన పని లేదు. ఆ ఫోటో బయట పడేది కాదు. అయితే ఇప్పుడు తప్పంతా నాదేనంటారా? 100% నీదే. ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? అసలు ఈ ఫోటో బయటికి ఎందుకు తీశారు? ఏమండి, నేనే ఆ ఫోటో తీశాను. మేడం, అసలు ఆ ఫోటో ఏంటి? ఎవరు ఎందుకు తీశారు? తీస్తే మాత్రం ఇప్పుడు ఏమైంది? ఆ ఫోటో నీకు చూడాలనుందా రాతోడ్? చూడు. ఏయ్! లూజ్. రాతోడ్, ఫోటో ఇవ్వు. రాతోడ్, ఫోటో ఇవ్వు. ఏయ్! సార్, బాగి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.